ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం. ఎవరు కూడా సెల్ ఫోన్లు చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. దీనివల్ల లేనిపోని టెన్షన్లు వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్. అంటే నెట్ జీరో అంటే చాలామంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని. దీనికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి బుద్ధుడు, ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు. శిష్యులకంతా కూడా తత్వబోధ చేస్తూ. ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి, గురువు గారు, మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు, మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు. కాబట్టి ఇది నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వేం భయపడద్దు, నిర్మోహమాటంగా మాట్లాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ప్రభు, నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి. ప్రతి ఒక్కరూ నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి, కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఆలోచించి, ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఈయనకి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు. శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు. ఆ నుంచి గదిలో నుంచి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. వీడికి నేను బట్టలిచ్చా, ఒకసారి కనుక్కోవాలి, ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు. కొన్ని రోజుల తర్వాత పిలిస్తే
నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా, నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏంటి కట్టుకుంటున్నావా, దీనివల్ల నీలో మార్పు ఏంటిని అడుగుతాడు. దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువుగారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేసావని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైనవాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది. నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతను తీసుకొని కిటికీకి కట్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు దానికి కట్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా, దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు ఒక గుడ్డ వాడావు కదా, దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం, ఒత్తులు తయారు చేశాను, ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు, అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు,